extracurricular program classes. Thank you for joining us, ma'am. I am very happy to introduce myself as chairman of this Gautama institutions. Now, the St. John School is running under the management of Gautama High School. Respected parents, you know very well about Gautama, where it was established in 1985, around 40 years ago. Still it is running successfully with a strength of 1,000. And I am proud to say that this year we have taken this school, St. John's, under the able administration of Gautama, and we hope and we will definitely reach that goal, which concept we have undertaken this institution. Respected parents, I may feel proud and I need not to say about our Gautama because it is a well-known institution since last 40 years. And still it is running under the progressive way, where the number of students, thousands of the students now hailing from India to other countries like America, London, and so many countries our students are working and studying, and they are real image of Gautama actually. Dear guests, respected madam, we are proud to introduce ourselves as a successful way in running the institutions. By keeping all these concepts, now we are introducing this well advanced, just simply introducing on ordinary games, neither library, something is not. My child, Dr. Sharat Chandra, who is living in America, he is taking much of care and he is fully aware of the technical knowledge. He is introducing himself digitally and so many modern texts on modern grounds. Dear parents, we are established here these games, library, and digital. రథసారథులు మా వారికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ, అట్లాగే మా ఇంటి ఆడపడుచు అని చెప్పుకోవాలి, మా వాడ ఆడపడుచు అని చెప్పుకోవాలి. అడవాల జ్యోతి గారు చైర్పర్సన్ గారికి, చిన్నవారైనా కూడా నన్ను పెద్ద నోటితో వారి పదవికి గౌరవం ఇస్తూ వారికి కూడా హృదయపూర్వక నమస్మాంజలు. అట్లాగే లత గారికి, ఈ వాడ కౌన్సిలర్ గారు మా పాఠశాలను ఎప్పుడు వారి కళ్ళతో చూడాలని మరీ మరీ కోరుకుంటూ మాకెప్పుడు అందుబాటులో ఉండాలని
కోరుకుంటూ వారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. గౌరవ మాతాపితలు వారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ మా పాఠశాల ఉపాధ్యాయ బృందము, ప్రియమైనటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు మనకు జ్యోతి గారు చెప్పినటువంటి ఆ స్వీట్ ఉపన్యాసం చాలా బాగా అందరికీ కూడా ఎట్లా అంటే ఇదివరకు మీ లోపల ఉండేటువంటి ఏమైనా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా చెదిరిపోయినాయి అనుకుంటే బహుశా అంత బాగా చెప్పారు. అంటే తల్లిదండ్రులు మీకు ఎంత ఖర్చు పెట్టి మీ మీద ఎన్నో కలలు కంటూ నా కొడుకులు ఈ స్టేజ్లో ఉండాలి, నా పిల్లలందరూ కూడా ఇలా తయారు కావాలి, ఒక డాక్టర్గాను, ఒక ఇంజనీర్గాను, ఒక టీచర్గాను, ఒక దేశ నాయకులుగాను ఏదైనా కూడా ఇలా ఉండాలని కోరుకుంటారు కనుక వాళ్ళ యొక్క కళలను సాకారం చేయడానికి మీరందరూ బాగా చదివి గుడ్ హ్యాబిట్స్ మాత్రమే నేర్చుకోండి. ఈ రోజులలో ఉండేటువంటి మనం చూసేటువంటి కొన్ని ఫోన్ చూస్తున్నారు. పేరెంట్స్ వచ్చేసి మాకు చెప్తున్నారు స్కూల్లో, ఇంటికి వస్తే ఫోన్ ముట్టుతున్నారు మేడం అని అంటే కొంచెం పేరెంట్స్ కూడా మీరు కూడా పిల్లలను బెదిరించక తప్పదు. మేము స్కూల్లో చదువు చెప్తున్నాం కదా, ఉపాధ్యాయులకే వదిలేసామని మాకే వదిలేయకుండా మేము చదువు చెప్పి గుడ్ హ్యాబిట్స్ చెప్పి రాతపూర్వకంగా చదువుపూర్వకంగా ఇవన్నీ చేయగలం. కానీ ఇంటికి వచ్చాడ ఇంటి దగ్గర కూడా మీరు కూడా కొంచెం స్ట్రిక్ట్ చేసి పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా మీరు బెదిరియండి, ఇవ్వద్దని చెప్పండి. ఒక దెబ్బ కొట్టినా నో ప్రాబ్లం, తల్లిదండ్రులకు అన్ని హక్కులు ఉంటుంది. విన్నారా? మరి మీకు ధైర్యం రాదు, కానీ ఈ రోజులలో వాళ్ళు చెడుదారి పట్టకుండా చెడిపోకుండా ఉండడానికి ఇప్పుడే మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు మరి ఇప్పటి నుంచెల్లే మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం వినకుండా మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఇంకా మునుముందు ఇట్లనే మనం విడిచిపెట్టి మా పిల్లగాడు ఇట్లా కావద్దు మేము చెప్తే వినడండి, మరి ఇప్పుడు వినకపోతే ఇంకెప్పుడు వింటాడు? పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే వాళ్ళ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం మన చేతులలో మనం చెప్పినట్టుగా విని వాళ్ళు మంచి దారిలో పడడానికి మేము అందరము సహాయపడితేనే మనందరం కూడా ఏకధాటిపై నడిచి చేస్తేనే మన పిల్లలు మునుముందుకు వెళ్తారు. మీరు అనుకున్నటువంటి కళలను సాకారం చేస్తారు. ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాగే పిల్లలందరికీ మంచి భవిష్యత్తునియాలి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈరోజు ఇక్కడికి ఇంతకుముందే గౌతమ్ మోడల్ స్కూల్ చెప్పారు ఇప్పుడే 40 సంవత్సరాల క్రితం నుంచెలే నేను ఈ విద్యను అందిస్తున్నాను అందరికీ అని. మరి గౌతమ్ మోడల్ స్కూల్ గౌతమ్ హై స్కూల్ అనేది మనం చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మరి అదే కాకుండా ఇది సెయింట్ జాన్ స్కూల్ కూడా గత సంవత్సరం నుంచి తీసుకున్నారు. మరి దీనిలో కూడా మరి పిల్లలకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మరి కేవలం చదువుకుంటేనే కాదు, ఇంకా ముందుకెళ్ళాలి, అడ్వాన్స్గా ముందుకెళ్ళాలని చెప్పేసి మరి లైబ్రరీ ఓపెన్ చేయడం జరిగింది, అండ్ అట్లాగే కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది, అండ్ మ్యూజిషియన్ క్లాస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డిజిటల్ క్లాస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి మీరు ఇంకా కూడా అడ్వాన్స్గా ముందుకెళ్ళి చదువుకోవాలి. ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం పిల్లలు చదువుతో పాటు ప్రతి ఒక్క దాంట్లో గేమ్స్లో కానీ ఎందులో అయినా చూడండి, అంతకుముందు చదివిండ్రు ఆటలు ఫిజికల్గా ఎక్కువ ఆడుకున్నారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడున్న పిల్లలకి ఫిజికల్ ఆరోగ్యం చాలా తక్కువ, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా తక్కువ కాబట్టి తొందరగా అలసిపోతూ ఉంటారు, తొందరగా ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మమ్మీ నాకు కాళ్ళు నొస్తున్నాయి అంటారు, చేతులు నొస్తున్నాయి అంటారు, తల నొస్తుందని చెప్తారు. అవునా? నవ్వుతున్నారు మీరందరూ, అంటే నిజం అన్నమాట. సో అది కాకుండా మీరందరూ ఫిజికల్గా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి చదువుతో పాటు. ఇప్పుడు చూడండి, మీరు చదువులో బట్టిరు అనుకోండి, ఏం చేయగలుగుతారు? మహా అయితే ఎగ్జామ్లో సేమ్ అదే కాపీ చేయగలుగుతారు. కానీ నాలెడ్జ్ ఎంతవరకు అయితే నేర్చుకోగలుగుతారో ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా మీరు బతకగలుగుతారు. సో ప్రపంచంలో ఎక్కడున్నా బ్రతకాలి అంటే మనకు ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఈ టెక్నాలజీలో చాలా వస్తున్నాయి, దాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకుండా మంచిగా మాత్రమే యూజ్ చేసుకోవాలి. చాలామందికి ఒక ఆతృత ఉంటుంది, దీనివల్ల ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అని బ్యాడ్ థింగ్స్ అనే బ్యాడ్ ఆలోచనలు వస్తాయి.
ఇవన్నీ ఏవి రాదు. మరి ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి? కరోనా ఎప్పుడైతే మనకి దరిదాపుల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మీ అందరికీ ఫోన్స్ అలవాటు. అంతకుముందు ఎవరు కూడా ఈ ఫోన్స్ అనేది లేదు, అప్పటి నుంచే ఫోన్స్ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్లో దిక్కుమాలిన వీడియోస్ అన్నీ చూసుకుంటారు. సో రీల్స్ చేయాలనే ఆలోచన రావడం, రీల్స్కి వెళ్ళడం, దాంతోపాటు ఇంకా రీల్స్ నుంచి కూడా ఇంకా మూవ్ ఆన్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్స్ అని చెప్పేసి ఇంకా ఫేస్బుక్లని. సో దీంట్లో మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీ అందరికీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో అవన్నీ వెళ్ళకుండా ఏది యూజ్ చేసినా మంచి కోసం యూజ్ చేసుకుంటా. ఒకటి చెప్పండి, మిమ్మల్ని కన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు మిమ్మల్ని కనుంటారు. సేమ్ అంతే ఆనందం మనం పెరిగినప్పుడు కానీ రేపు పొద్దున మనం సెటిల్ అయినప్పుడు కానీ వాళ్ళకి కలగాలి. సో అలాంటి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ఇష్టపడైతే మిమ్మల్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చిరో, మీకు విద్య చెప్పడానికి వీళ్ళు ఉన్నారు, మీకు మంచి చెడులు చెప్పడానికి కన్న తల్లిదండ్రులు ఉన్నారు. మీరు రేపు పొద్దున ఎదిగి మంచి వ్యవస్థలో మంచి ఒక బాటలో నడుస్తున్నప్పుడు మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి, మిమ్మల్ని బాగా చూసుకున్నందుకు, మీకు విద్య నేర్పినందుకు వీళ్ళకి, జీవితంలో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సంతోషం చాలు. సో మీరు అందుకని చెప్పేసి ఎక్కడ కూడా బ్యాక్ ఆన్ స్టెప్ వేయకుండా యూ గో మూవ్ ఆన్ అంతే. మీరు ముందుకు వెళ్ళండి అండ్ మంచిగా. అండ్ ఇంకొకటి స్పెషల్లీ ఏంటంటే ఆడపిల్లలకి తెలివి బాగా ఉంటుంది చదువు విషయంలో. సో చదువు విషయంలో ఆడపిల్లలకి తెలివి బాగా ఉంటుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయదు. ఆడపిల్ల అంటే ఏంటిది అని మీరు చూపించాలి ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో కానీ ఈ దేశ భారతంలో కానీ ఎక్కడైనా ఆడపిల్ల వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మీరు చదవండి, బాగా చదువుకోండి, వీలైతే రాజకీయాల్లోకి రండి అని చెప్తున్నారు. మీరు బాగా చదువుకోండి, పాలిటిక్స్ చేయండి, మంచి పాలిటిక్స్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే యువత రాజకీయాల్లో వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీకు ఏది నచ్చుతుంది, మీరు సాఫ్ట్వేర్కి వెళ్తారా, హార్డ్వేర్కి వెళ్తారా, రాజకీయాల్లోకి వస్తారా, మీ బ్యూటిషియన్కి వెళ్తారా, కాంపిటీషన్స్ ఏముంటాయి, మీకు ఏది నచ్చుతుంది. కానీ మంచిగా వెళ్ళండి, మంచి వ్యవస్థకు వెళ్ళండి. ఎక్కడ కూడా ఎవరి ద్వారా కూడా మీరు మూవ్ అవ్వాలి. ఇప్పుడు మీ ఏజ్ ఏంటి? మీరు 8th 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మీ ఏజ్ ఎట్లాంటిదంటే ఇది ఏమవుతుంది, అక్కడ చెడు ఉందంటే మీ ఫస్ట్ మీ బ్రెయిన్ అక్కడ అట్రాక్టివ్ అవుతుంది. సో అట్రాక్టివ్ కాకుండా మీరందరూ వెనుక ఆ విషయంలో మాత్రం మీరు వెనకడుగు వేయాల్సిందే. మీరు ఎవరు ముందడుగు వేయద్దు చెడు విషయంలో. సో మీరే కాదు, మగపిల్లలు కూడా చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, వాళ్ళు కూడా ముందుంటారు. కాకపోతే ఏంటంటే ఈ రోజులు పొద్దు మంచిగా లేవు కాబట్టి మీరందరూ ప్లీజ్ దయచేసి మంచిగా చదువుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. మొత్తం మీకు లోపలే సెట్ చేసి పెట్టారు. అండ్ మెయిన్గా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే లైబ్రరీ. సో లైబ్రరీలో యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం అండ్ ఇంకొక వేదం ఉంటుంది. 4 వేదాలు ఉన్నాయి కాబట్టి మనకు మహాభారతం, రామాయణం, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే ఉంది, మనకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చదువు కంటే ముందు కూడా ఫస్ట్ సంస్కారం నేర్చుకోవాలి. అది వచ్చింది అంటే మనకి ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనం ఖచ్చితంగా ముందు దారిలోనే వెళ్తాం. ఫస్ట్ ఏంటంటే మీరు మంచిగా చదువుకోండి, దాంతోపాటు మంచి సంస్కారం నేర్పించుకోండి. ఏంటంటే మీరు తల్లిదండ్రుల దగ్గర కొంచెం టైమే ఉంటారు, కానీ ఎక్కువ టైం టీచర్ల దగ్గర ఉంటారు. సో ఫస్ట్ మీరందరూ పిల్లలకి మంచి సంస్కారం ఇవ్వాలనేది మా ఉద్దేశం. మీరు వాళ్ళకి చదువు కొంచెం తక్కువ చెప్పినా పర్లేదు, క్లాస్ తక్కువ తీసుకున్నా పర్లేదు, ఫస్ట్ సంస్కారం అనేది నేర్పించాలి. ఎందుకంటే పాపం తల్లిదండ్రులు ఇప్పుడు మెయిన్గా బాధపడేది ఇదే విషయం. పిల్లలు వచ్చి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంచెం ర్యాష్గా మాట్లాడడం ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిపోయింది, ఎస్పెషల్లీ మగపిల్లలు. సో మీరందరూ తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకోండి, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు మంచిగా ముందడికి వెళ్ళాలి, మంచిగా చదువుకోండి. ఈ సమాజం ఈ గడ్డ మీద మనం పుట్టినాం, ఈ గడ్డకి మంచి పేరు తీసుకురావాలి, ఈ సమాజానికి మంచి పేరు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీకు చదువు చెప్పిన ఈ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి. ఏ స్కూల్లో అయితే మీరు చదువు